వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. బీఎస్పీ పార్టీకి ఒక్కసారి ఆశీర్వదించి ఆదరించి గెలిపిస్తే గిరిజనులకు అండగా ఉంటానని మహబూబాబాద్ పార్లమెంటు బీఎస్పీ అభ్యర్థి కోనేటి సుజాత అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఎస్పీ పార్టీని చిన్న పార్టీ అని దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని, బీఎస్పీ పార్టీ చిన్న పార్టీ కాదని జాతీయ పార్టీ అని, ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు గెలిచి తమ సొంత పనులు చూసుకోవడానికే పరితపించారని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత యువత కోసం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు కృషి చేస్తానని, బీజేపీ పార్టీని మరోసారి గెలిపిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలకు తెరలేపుతానన్నారు. గత 70 సంవత్సరాల్లో ఏ పార్టీ కూడా గిరిజనుల బాగోగులు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీలపై పోరాటం చేసిన ఘనత బీఎస్పీకే దక్కిందన్నారు. బీజేపీ పార్టీ కులమతాల మధ్య ఘర్షణలతో విభేదాలు సృష్టిస్తోందని వాపోయారు. ఈ మీడియా సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర నేత శివరాజ్, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ వచ్చినాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. బహుజన్ సమాజ్ పార్టీ చిన్న పార్టీ అని చెప్పబడి మమ్మల్ని ఎక్కడ కూడా కనిపించకుండా మట్టు పెట్టాలని కొంతమంది కుట్ర పందుతున్నారు. సో చిన్న పార్టీ మాది కాదు, మాది నేషనల్ పార్టీ. ఇక్కడ ఉన్న లోకల్ పార్టీ కంటే కూడా మా పార్టీకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళ కాడున్న డబ్బులను చల్లి, మందులను చల్లి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మా పార్టీని కనుమరుగయ్యేలాగా కొంతమంది నాయకులు కుట్రపూర్వకంగానే చేస్తున్నారు. ఈ 17 పార్లమెంటు స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది, ప్రతి స్థానంలో కూడా. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? సెంట్రల్లో ఉన్నది బీజేపీయే, అక్కడున్న సీఎం కూడా బీజేపీ అయినాయి. అంటే స్టేట్లో ఉన్నది బీజేపీయే, సెంట్రల్లో ఉన్నది బీజేపీయే. బీజేపీ అధికారంలో ఉన్న స్టేట్లనే గట్లా జరిగితే మరి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంది? కర్ణాటక పరిస్థితి ఏంది? లేకపోతే ఆంధ్ర పరిస్థితి ఏంది? ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంది? ఈసారి బీజేపీని మనం గెలిపిస్తే కుల మత కలహాలు పెట్టడమే కాదు, ముస్లిములు, హిందువులు, క్రైస్తవులు మనము బాయ్ బాయ్ అని అనుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంత చక్కగా మనం ఒకే కుటుంబం లాగా, ఒకే తల్లి బిడ్డల్లాగా ఉంటున్నాం. సో ఈ కుల మతహాలు పెట్టి బజరంగులను లేపి, లేకపోతే జై శ్రీరామ్ అని చెప్పి, నేను కూడా హిందువే, మళ్ళీ చర్చికి పోతా, దర్గాకి కూడా పోతా, అది అనేది మన మనసులో ఉంటుంది. మనం దేన్ని ఫాలో చేస్తాము, దేన్ని ఆచరిస్తామని. కానీ మనకున్న మతాన్ని, మనలో 10 ఏళ్ళు పాలనలో ఉన్న టీఆర్ఎస్ 36 లక్షల మంది దగాబడ్డ నిరుద్యోగులు, ఉద్యోగాలు రాలేదని వాళ్ళందరూ ఆవేదన చెందుతుంటే టీఎస్పీఎస్యు అని నువ్వు ఒక కమిటీ పెట్టినావు, జనార్దన్ రెడ్డిని పెట్టుకున్నావు. ఆ కమిటీ సభ్యులందరూ కూడా నీ మనుషుల్ని పెట్టుకున్నావు. ఒక్కొక్క పేపరు 1,50,00,000 నువ్వు లంచం తీసుకొని పేపర్ లీకేజ్ చేసినావు. 36 లక్షల మంది కడుపులు కొట్టినావు. ఇది నిజం కాదా? ఆ సమస్య మీద కొట్లాడింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక బహుజన్ సమాజ్ పార్టీ కొట్లాడింది. ప్రతి సమస్యల తెలంగాణలో ఏదైనా జరుగుతుంటే రెస్పాండ్ అయింది బహుజన్ సమాజ్ పార్టీ. కేసులు పెట్టించుకున్నది బహుజన్ సమాజ్ పార్టీ. మాట్లాడింది బహుజన్ సమాజ్ పార్టీ. కుటుంబ పాలన కాలేదా? 10 ఏళ్ళు అధికారం చేతిలో ఉన్న మీరు చేయలేంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? ఇదంతా కుట్ర. బీజేపీ మీ వెనకాల నుండి ఆడిస్తున్న ఆట అని తెలియదా? కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అని. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది. నిరుద్యోగుల గోస ఏమైంది? రైతుల గోస ఏమైంది? లేకపోతే స్టూడెంట్స్కి సరిగా అక్కడ ఉండే ఏవైతే లోకల్ కాలేజీలో ఇష్యూస్ ఉన్నాయి, ఉమెన్స్ ఈరోజు స్వతంత్రం వచ్చి మనం దాదాపు 75 సంవత్సరాలు గడిచి